హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక అపార్ట్మెంట్లో అయితే మనకి 3 ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 2 BHK అండి. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1065 SFTలో అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ 4 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ అపార్ట్మెంట్ అయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది, ప్లస్ 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అదేంటో చూసే ముందు మనకు ఒకసారి మనకి అపార్ట్మెంట్ ముందు అయితే మనకు 30 feet రోడ్ ఉంది. అండ్ మనకి లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి మేడిపల్లి బస్ స్టాప్కి అయితే నియర్ బై 100 meter డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. చాలా దగ్గరలో ఉంటుంది. చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి వరంగల్ హైవే అనమాట. సో చాలా దగ్గరలో ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్ట్కి కూడా ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఫ్లాట్ చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సో స్టెప్స్ మనకు చూసుకున్నట్టయితే గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కారిడార్ స్పేస్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అయితే వచ్చిందనమాట. సో మనకి ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం 8 ఫ్లాట్స్ కూడా మనం 1065 SFTలోనే అయితే ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే చూసేద్దాం. మనకి చెవుకొట్టు డోర్స్ అయితే టేక్వుడ్తో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే మనకి 90% వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. 10% వర్క్ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. ఇదంతా మనకి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఫ్లోరింగ్ అయితే టైల్స్తో ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విండోస్ అయితే UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండ్ అటు సైడ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ అయితే మనకి కిచెన్ అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ కిచెన్ చూద్దాం, ఒకసారి చూడండి. ఇక్కడ కిచెన్ కూడా మనకి స్పేషియస్గా ఉందండి. మనకి 2 members అయితే ఈజీగా కూర్చొని అయితే కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి గ్రానైట్తో ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే మన కిచెన్ నుంచి అయితే బయటకు బాల్కనీ అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి వాష్ మిషన్ ఏరియా అండ్ ఏదైనా వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. స్పేషియస్గానే ఉంది. అండ్ మన కిచెన్ నుంచి ఇటు సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే వస్తుంది అనమాట. మనకి టైల్స్ కూడా చాలా డిజైన్ బాగుంది. మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అండ్ మనకి చౌకోట్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనకు వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకు కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట. సో డ్రెస్సింగ్ ఏరియా లాగా వచ్చి మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కావాలంటే వాష్ బేసిన్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. ఇక్కడ ఒకసారి చూసేయండి, టైల్స్ కూడా హైట్ వరకు అయితే ఇచ్చారనమాట. సో ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి చూడండి, కిడ్స్ బెడ్రూమ్ కూడా మన కింగ్ సైజ్ బెడ్ వేయంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇటు సైడ్ ఒక విండో, ఇటు సైడ్ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం అయితే ప్రాబ్లం అయితే లేదండి, ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉంది ఈ ఫ్లాట్కి. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ అయితే మొత్తం కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. కబోర్డ్స్ ఏరియా గురించి అయితే ప్రాబ్లం లేదనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ నుంచి బాల్కనీ ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కదండి. ఇక్కడ నుంచి వచ్చి మనకి ఇక్కడ బాల్కనీ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ UPVC డోర్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, బాల్కనీ నుంచి వ్యూ మాత్రం ఇది రోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో చుట్టూ చూసుకున్నట్టయితే సరౌండింగ్స్లో అన్ని హౌజెసే ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. మనకి హైవేకి అయితే జస్ట్ 100 meter డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఈ అపార్ట్మెంట్ ముందైతే మనకి 30 feet రోడ్ ఉందండి. చూసారు కదండి కంప్లీట్ ఫ్లాట్ అయితే. మీకు ఒకసారి మళ్ళీ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి G+4 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ 4 ఫ్లోర్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఈచ్ ఫ్లోర్కి అయితే 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1065 SFTలో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి UDS కింద అయితే మనకి 40 square yards అయితే ఇస్తున్నారనమాట. మనకి లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 100 meter డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి నియర్ బైలోనే 200 meter డిస్టెన్స్లో అయితే DMart ఉంటుంది. అండ్ అలాగే మనకి చుట్టూ సరౌండింగ్స్లో అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే CBSE స్కూల్స్ అండ్ అలాగే కాలేజెస్ అండ్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే మన వరంగల్ హైవే నియర్ బై అంటే మనకు అర్థమవుతుంది. చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి చుట్టూ సరౌండింగ్స్లో అయితే మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ అలాగే దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 60 lakhs అండి, విత్ ఎమ్యూనిటీస్తో కలిపి అనమాట.
సో ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు 80% లోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు కనుక మేడిపల్లి ఏరియాలో అయితే అపార్ట్మెంట్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ ఫ్లాట్ని అయితే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.